ప్రణామాలు మహాత్మా, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఋష్యోత్తములారా, ఈ విధంగా గజాననుడు గణేశుని పునర్జన్మ కథ పరిపూర్ణమైంది. ఇక మీ సమస్త ఋషులకు ఎంతో జ్ఞానం కూడా సిద్ధించింది. ఏ విధంగా భగవంతుడు గణేశుడు గజాననుడయ్యాడో తెలుసుకున్నారు. గజాననుడు అంటే అర్థం గజము యొక్క ముఖరూపం కలిగి ఉండుట. గజము అంటే ఏనుగు, ఆననము అంటే ముఖము. గజము యొక్క ఆననము కలిగిన వాడు గనుక మహిమాన్వితుడు గణేశుడు గజాననుడిగా కీర్తింపబడ్డాడు. ఓ సురుచి మహాత్మా, ఒక మహత్యపూరిత జిజ్ఞాస మా మదిన ఉత్పన్నమైనది. మీ యొక్క ఆదేశమైనచో నివేదించదు మహాత్మా. ఏమిటది శౌనక ఋషి? మీ మదిలో ఎటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనా మీలోని ఆ జిజ్ఞాసను నిస్సందేహంగా తెలియజేయండి. ఓ మహాత్మా, త్రిలోక శక్తి అనిన బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు మరియు మహాదేవుని వంటి మహిమాన్వితులు ఉండి కూడా ఏ కారణం చేత గజానను మాత్రమే అగ్రపూజాధికారిగా చేశారు మహాత్మా? శౌనక ఋషి, పరమార్థపూరితమైన ప్రశ్ననే వేశారు మీరు. సృష్టిని విరచించినవాడు విధాత, ఇక పాలించువాడు విష్ణువు, లయకారకుడైనవాడు మహాదేవుడు. ఇంతటి మహిమాన్వితులైన త్రిమూర్తులలో అగ్రపూజాధికారి ఎవ్వరూ కాలేకపోయారు. ఓ మహాత్మా, ఎందుకిట్లా అన్న సంశయంతో ప్రశ్నించాం. వివరణాత్మకంగా వివరించండి. మా గజానన భక్తుల యందు కృపచూపమని ప్రార్థించుతున్నాం. నిస్సందేహంగా శౌనక ఋషి, అగ్రపూజ రహస్యమేమిటో మీకు మేము తప్పక తెలియజేస్తాం. మేము ధన్యులం మహాముని. బ్రహ్మదేవునకు సృష్టి రచన గావింపమని ఆదేశం వచ్చింది. ఆయన అందుకు సిద్ధపడగా ఆయన మదిలో ఏ భావన కలుగుటలేదు. సాయమర్థించి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు. అక్కడ దృశ్యమునుగాంచి ఆశ్చర్యచకితులయ్యారు. జలమధ్యమున ఎవరి కొరకు తపస్సు చేస్తున్నాడో విష్ణువు విధాత విస్తుపోయి అడిగాడు, ఓ దేవా, ఈ సృష్టి మీ నుంచే ఉత్పన్నమైంది కనుక మీరే సర్వశ్రేష్ఠులు. మరి మీరు ఎవరి కొరకు తపస్సు చేస్తున్నారు అని అడుగగా విష్ణువు సమాధానం ఏమిటో తెలుసా శౌనక ఋషి? ఓ మహాముని, విష్ణుదేవుడు ఏమని సమాధానమిచ్చారు? ఆయన ఏమన్నాడంటే, ఓ బ్రహ్మదేవా, మనం చూస్తున్నదంతా భ్రమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మనం సృష్టి విరచిత, పాలకకర్త, లయకారులం అన్నది భ్రమ. హతాశుడైన బ్రహ్మదేవుడు విష్ణువుతో మనం ఎవరం అని అడిగాడు. అప్పుడు విష్ణువేమన్నాడో తెలుసా? ఓ బ్రహ్మదేవా, మనం కేవలం ఈ జగత్తుకు అధిపతులం. ఒకరి ఆజ్ఞానుసారమే కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఆయనే ఈ సృష్టికి మూలకారకుడు, ఓంకారేశ్వరుడు. మేం వారి కోసమే తపస్సు చేస్తున్నాం. ఓ గజానన భక్తులారా, భగవంతుడు శ్రీ గణేశుడే ఆ ఓంకార స్వరూపుడు. సకల దేవతలు, దేవేరులు, ఈ సమస్త సృష్టి వారి నాదలహరి యందే ఉద్భవించినవి. తదుపరి కథయందు మీకు పరిపూర్ణ వివరణ లభింపగలదు. కథను విని తరించండి. పుత్రాశని, పార్వతీదేవి నీకు వరప్రదానం చేసి మహోన్నత ఉపకారం చేశారు. ఒకవేళ నీకు వరప్రదానం చేయని పక్షాన నీవు సదా అంగవిహీనుడు అయ్యేవాడివి. అవును తండ్రి గారు, మేము తల్లి పార్వతీదేవి గారి ఉపకారాన్ని ఎన్నటికీ మరవజాలము. వారు మమ్మల్ని శ్రీపతి శ్రీహరి విష్ణుదేవుని యోగులలో పరమయోగి కాగల వరాన్ని ప్రసాదించారు. మరి ఇక ఈ పుణ్యవరము చేత మేము సమస్త గ్రహాల యందు సర్వశ్రేష్ఠులమవుతాం. మాకు ఇంతకు మించి కావలసినది ఏమున్నది తండ్రి గారు? ఏమున్నదో చెప్పండి. కానీ ఒక్క విషయం మమ్మల్ని బాధించుచున్నది. కోపోద్రిక్తురాలైన తల్లి పార్వతీదేవి ఏ ఘోర శాపము నీకిచ్చారో అది ఎన్నటికీ నిష్ఫలము కానేరదు. ఏ గృహమునందు నీవు ప్రవేశించదువో ఆ గృహంలోనే నీ ప్రభావం అత్యధిక సమయం నిలిచి ఉండను.
దాని కారణాన నీ దశ సప్త సంవత్సరములుగా చెప్పుకుంటారు. తండ్రి గారు, మాకును ఇదే మిక్కిలి బాధను కలిగించుచున్నది. మా ఈ సప్తవర్ష దశమూలాన మేము ప్రవేశించేది గృహమునందలి మానవులకు. మా ప్రభావ కారణాన ఎంతటి కష్టములు దాపురించునో కదా. ఇందు మరొక విశేషం ఉన్నది పుత్ర. నీ సప్తవర్ష ప్రభావం ఏ మానవునిపై పడుతుందో వానికి శోకములతో పాటుగా సౌఖ్యములు సకలం లభింపగలవు. తండ్రి గారు, మా వలన సౌఖ్యములు ప్రాప్తించుట ఏమిటి తండ్రి గారు? మా దృష్టి సోకిన ప్రతి మానవుని జీవితం అష్టకష్టాల పాల్పడట కదా పరిపాటి. లేదు పుత్ర, ఇకపై అలా జరగదు. నీవు చెప్పినట్లుగా ఏ మానవుడు నీ సప్తవర్ష దశ పీడితుడవుతాడో అతను తప్పక అష్టకష్టాలు చవిచూడక తప్పదు. ఇందు మరి ఒక సత్యము కూడా ఉన్నది. ఆ మానవుడు నీ ప్రభావ కారణాన ధన్యుడవుతాడు. ధన్యుడనవుతానా? ఏమిటి మీరంటున్నది తండ్రి గారు? అవును పుత్ర, నీపై ఉన్న ఓంకారేశ్వరుడు గణేశుని కృప వలన అటులనే జరుగుతుంది. సప్తవర్ష దశలో ఏ మానవుడు నీ నామజపం చేస్తాడో వాడు ధన్యుడవుతాడు. మా నామజపమా? అది ఎటుల తండ్రి గారు? అది ఇటుల పుత్ర. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఈ సప్తవర్ష దశలో ఏ మానవుడు నీ నామజపం చేస్తాడో దశ సమాప్త సమయమున నీ ఒక గృహమునందు మరొక గృహమునకు ప్రవేశించినప్పుడు ఆ మానవుని జీవితాన్ని మంగళకరం చేసి వెళ్ళదు. ఎప్పుడు దశ సమాప్తమవుతుందో ఆ మానవునికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది పుత్ర. ఇది మాకు అత్యంత ఆనందమును కలిగించు విషయము తండ్రి గారు. లేనిచో మేము ఏమని తలచామంటే మా కుదృష్టి ప్రభావము చేత మేము అందరి పాలిట అశుభకారులమవుతామని. ఈ సమస్త విశ్వమందలి ఏ ప్రాణి కూడా మమ్ము గౌరవింపదు కదా అని అనుకున్నాం. లేదు పుత్ర శని. జగజ్జనని తల్లి పార్వతీదేవి వరప్రదానం చేత నీవు శ్రీహరి విష్ణుదేవుని పరమయోగివైనావు. నీవు సదా దేవతల కృపకు పాత్రుడు అయినావు. కాని ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకును పుత్ర. దేవతలకెన్నడూ విశ్వాసఘాతకాన్ని చేయకు. సదా వారి పక్షం వహించు, దైత్యుల పక్షం ఎన్నడూ వహించుకు. తమ ఆదేశం మాకు శిరోధార్యం తండ్రి గారు. ఇక ఎప్పుడూ మేము దేవతల పక్షమే వహించదము, అసురుల పక్షం వహింపము. మేము దైత్యుల అసురుల పక్షం వహించిన నాడు పరిస్థితి వేరు కదా తండ్రి. అసురుల పక్షం వహించుట ఏర్పడిన పరిణామం చవిచూసిదివి కదా. సంజీవుని మూలికలకై వెళ్తున్న నీ పట్ల సంగ్రాకాసురుడు విశ్వాసఘాతకం ప్రదర్శించాడు కదా. అవును తండ్రి గారు, మేము ఆ విశ్వాసఘాతకాన్ని ఎన్నటికీ మరువజాలము. ఇక ఎప్పుడు ఆ దైత్యుడు తారకాసురుడు దేవతలపై దాడి చేస్తాడో ఆ యుద్ధమున వాడు అందరికంటే ముందు ఈ శనిదేవుడితో పోరాడవలసి ఉంటుంది. కానీ నీవిప్పుడు వెనువెంటనే సమస్త దేవతల సమ్ముఖానికి వెళ్ళాలి. ఎందుకనినా సమస్త దేవతలు చింతాక్రాంతులై ఉన్నారు. చింతించుచున్నారా? ఇక ఇప్పుడెందుకు చింతించుచున్నారు తండ్రి గారు? మహాదేవుడు ఇంకా భవనంలోనికి ప్రవేశించలేదు. ఏ బృహత్ కార్యసిద్ధికై మహాదేవుడు పార్వతీదేవుల కళ్యాణం జరిగిందో ఆ బృహత్ కార్యమున దేవతలు ఇంతవరకు సఫలీకృతలు కాలేదు. నారాయణ నారాయణ, ఇదే సమస్త దేవతలకు జటిల సమస్యగా పరిణమించింది దేవా. ఓ జగత్పాలక, తమ మనోభీష్ట సాధనకై దేవతలు ఇంకా ఎంతకాలం నిరీక్షించాలంటారు దేవా? సమస్త దేవతల నిరీక్షణ సఫలీకృతం కాగల సమయం ఆసన్నమైనది. వారి మనోభిష్టం సిద్ధించు సమయం కూడా ఆసన్నమైనది. కాని ఓ దేవర్షి, స్వయాన మేమే ఆశ్చర్యచకితులమయ్యాం. మహాదేవుడు ఎందుకులా ప్రవర్తించారా అని. వారు ఈ క్షణం వరకు భవన ప్రవేశం ఎందుకు చేయలేదని. వైకుంఠవాస విష్ణుదేవ, బ్రహ్మదేవ, కేవలం మీరిరువురే ఈ సమస్య నివారించగలరు. మా దేవగణాలపై మీ దయ సారించి మహాదేవునిచే కైలాసభవన ప్రవేశం గావించండి. లేనిచో మా అభీష్టం ఎన్నటికీ సిద్ధించదు. మేము ఎంతగానో చింతిస్తున్నాం దేవేంద్ర. ఎందుకనగా ఇంద్రలోకం, పాతాళలోకం, యమలోకం తదితర లోకాలన్నీ తారకాసురుని అధీనంలో ఉన్నాయి. తారకాసురుడు మాచే వరమును పొంది దినదిన ప్రవర్ధమానంగా శక్తిమంతులవుతున్నాడు. ఇక వారిని వధింపకుంటే బ్రహ్మలోకం, గంధర్వలోకం తదితర దేవలోకాలయందు తన ఆధిపత్యం చాటుకోగలడు. నారాయణ నారాయణ, తారకాసురునకు మరణదండన విధింపగలిగినది కేవలం మహాదేవుని అంశ మాత్రమే. ఇక మా తండ్రి విధాత విధి అనుసారం తారకాసురుని వధింపగల ఆ వీరబాలుడు శివ అంశ రూపుడై తల్లి పార్వతీదేవి గర్భమున జన్మించవలెను. మరి మహాదేవుడు తల్లి పార్వతీదేవి అంతఃపురమునకు వెళ్ళనిచో మనకు ఆ వీరబాలుడు లభించుట ఎట్లు? ఇందుకు ఓ ఉపాయం ఉన్నది దేవగణాలారా. శనిదేవా, మీరా? ఏమిటా ఉపాయం చెప్పండి శనిదేవా. మీ ఉపాయ ఉపకారము చేత సమస్త దేవతల మనోభీష్టం సిద్ధించునేమో. చెప్పండి.
ఏమిటా ఉపాయం? ఓ ప్రభు శ్రీహరి, మన సమస్త దేవతలం కలిసి మహాదేవుని సమ్మఖమునకు వెళ్ళినట్లయితే మన మనోభీష్టం సిద్ధింపగలదని మా ప్రగాఢ విశ్వాసం. మహాదేవుని సముఖమునకు వెళ్ళినచో మన అభీష్టం సిద్ధించునా? ఏమిటి మీ మాటల అంతరార్థం? ఓ సర్వ జగత్పాలక, మనము మహాదేవుని కడకు వెళ్లి వారిని వినమ్రమై వేడుకుందాం. భవనంలోనికి ప్రవేశింపమని ప్రార్థిద్దాం. వైకుంఠవాస విష్ణుదేవ, శనిదేవుని ఉద్దేశం సదుద్దేశమే. మన మహాదేవుని కాడకు వెళ్లి వారిని వినమ్రతతో వేడుకుంటే వారు తప్పక మన ప్రార్థన స్వీకరించెదరు. ఓ దేవా, మహాదేవునిచే భవన ప్రవేశం గావించుటకు మీరు మాకు సాయం అందించగలరా స్వామి? దేవేంద్ర, మీరు కించిత్ మాత్రమైనను చింతింపవలదు. సమస్త దేవతలకు సాయం అందించుటకు మేము సదా సంసిద్ధులై ఉంటాం. మహాదేవుని సమ్ముఖమునకు మేము తప్పక వచ్చేదము. ఓ చంద్రమౌళేశ్వర, సమస్త దేవతలమందరము కైలాసమందుల దృశ్యాన్ని మా కన్నులారా వీక్షించి వస్తున్నాము. సకల కైలాసము ఎటులు శోభిల్లుచున్నదంటే సుగంధ పుష్పాలంకృతమై వధువురాకను వీక్షించు పల్లకిల భవనమన కైలాస నరనారీమణులు తల్లి గిరిజానందినికి గణేశుని జననం పురస్కరించుకుని అభినందించుచున్నారు మహాదేవ. మా సమస్త కైలాసము హర్షించి పార్వతీదేవి పుత్రుడు గణేశులను అభినందిస్తోందంటే ఆ మహిమ మీది కాక మరెవరిది విష్ణుదేవా? పార్వతీదేవి భవనమందు నెలకొన్న అపరిమితమైన ఆనందోత్సవమునకు కారణభూతులు మీరే కదా. ఓ దేవాదిదేవా, మీరు లేని ఆ భవనంలో ఆ ఆనందోత్సవ వేళ వెలవెలబోతోంది. ఓ చంద్రమౌళేశ్వర, మీరు ఈ సమయమున తమ భవనమందు కదా ఉండవలసినది? ఆ భవనం మాది కాదు గదా విష్ణుదేవా. ఆ భవనం పార్వతీదేవిది. మా పాలిట భవనములు ఈ కైలాస శిఖరములు. మా ఈ తపోస్థలయందే మాకు మనశ్శాంతి ప్రాప్తించుచున్నది. ఓ ప్రభు మహాదేవ, మీ దయాదృష్టి నుండి మమ్మల్ని దూరం చేయకండి. కైలాస భవనం మీది కాదనట భావ్యము కాదు దేవా. సమస్త దేవతలము ఏకమై శ్రీహరి విష్ణుదేవునితో పాటు మా ఆవేదన నివేదించడానికి మీ కడకు వచ్చిదిమి దేవా. మీ మనోగతమేమిటో మాకు అవగతం కావటం లేదు దేవేంద్ర. ఓ దేవాధిదేవా, ఏ కార్యసిద్ధికై మీరు తల్లి పార్వతీదేవి సమ్మిళితం కావలసి ఉన్నదో ఆ కార్యం ఇప్పటికీ సఫలం కాలేదు. అంటే ఏ కార్యసిద్ధిని కాంక్షిస్తున్నారు మీరు? మేము పార్వతీదేవి సమ్మిళితం కావట ఎందులకు? ఒక సుపుత్రుని జననం కొరకు. మేము పార్వతీదేవితో సమ్మిళితమొకట? ఇది ఏమిటిది? వైకుంఠవాస శ్రీహరి, ఏమిటి మీరంటున్నది? ఓ చంద్రమౌళీశ్వర, సంభవించిన ప్రతి సంఘటన యొక్క ప్రధాన కారణం గిరిజానందినితో మీరు సమ్మిళితమగుటయే. సమస్త దేవతల ఏకైక లక్ష్యం కేవలం ఇదే దేవాదిదేవా. ఆ కార్యసాధనతోనే మన్మధుడు కూడా భస్మమైనది. మా సమ్మిళితమునకు ప్రధాన కారణమేమిటి? అసుర సామ్రాజ్య వినాశనం మహాదేవా. అసుర సామ్రాజ్య వినాశనమా? ఆ వినాశనమందు ప్రథమ మృతుడు తారకాసురుడు కావాలి. నారాయణ నారాయణ నారాయణ. ఓ దేవాధిదేవా, సమస్త దేవతలకు తండ్రి బ్రహ్మదేవుడిచ్చిన వరమనుసారము తారకాసురుని మృత్యువుకి కారకుడైన ఆ బాలకుడు తల్లి పార్వతీదేవి గర్భమున జనయించవలెనట. దేవాదిదేవా, మీరెరుంగలిదేమున్నది? దేవేంద్రుని ఇంద్రలోకం ఆక్రమింపబడటం వల్ల సమస్త దేవగణాలు కైలాసమంది శరణాగతులయ్యున్నారు కదా. ఓ చంద్రమౌళేశ్వర, తల్లి పార్వతీదేవి గర్భము నుండి సుపుత్రుడు జనించినంత వరకు తారకాసురునికి మరణం సంభవింపదు. తారకాసురుని మరణాంతరమే దేవగణాలకు సమస్త దేవలోకాలు ఇంద్రలోకం ప్రాప్తించగలదు. కనుక ఓ చంద్రమౌళేశ్వర, మీరు భవన ప్రవేశం చేయక తప్పదు. అప్పుడే దేవగణాల మనోభీష్టం సఫలత పొందగలదు. తండ్రి గారు, ప్రణామాలు తండ్రి గారు. మీకిదే మా స్వాగతం. ఆయుష్మాన్ భవ. మీరు భవనంలో ఉండవలె కదా, మీ తల్లిగారి వద్ద. మేము తల్లిగారి వద్ద నుంచే వస్తున్నాం తండ్రి గారు. మరి మీరు అక్కడే ఉండవలసింది కదా పుత్ర. మరి మేము అక్కడే ఉండి ఉంటే మిమ్మలను స్వాగతించువారెవరు? మిమ్మలను స్వాగతించుటకే మేము ద్వారం వద్దకు వచ్చితిమి. రండి రండి,
తల్లిగారు మీ రాకకై నిరీక్షిస్తున్నారు. మహాదేవుడు మన గజాననునితో భవనంలోకి వచ్చుచున్నారు జయ. అవును విజయ, మనం వెనువెంటనే వెళ్లి తల్లి పార్వతీదేవికి ఈ వార్త అందించాలి. మహాదేవుడు వస్తున్నారని చెప్పాలి. పద. స్వామి దేవాదిదేవుడు మహాదేవుడు భవన ప్రవేశం గావింపుటకు పూర్వమే పూజకు కావలసిన సమస్త సామాగ్రిని సిద్ధంగా ఉంచండి. మరో విషయం, మా భవనమును దేదీప్యమానంగా అలంకరించండి. ఎటులనినా ఆకాశంలో తళుక్కుమన తారలు దిగవచ్చినట్లు అలంకరింపండి. తల్లి పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి, పార్వతీదేవి. దేవాదిదేవుడు మహాదేవుడు భవన ప్రవేశం చేస్తున్నారు తల్లి. భవన ద్వారము చేరగానే వారు గజానుని హత్తుకున్నారు. అటుపై భవనంలోకి ప్రవేశించుచున్నారు. అయ్యా, ఎంతటి శుభ సమాచారం తీసుకొచ్చారు. వారి స్వాగత సత్కారాలకు ఎటువంటి లోటు రాకూడదు. వారు భవనములో వేయి ప్రతి అడుగునకు వారిపై సుగంధ పూల వర్షం కురిపించండి. మేమే వారిని స్వయంగా స్వాగతించెదము. జయ విజయ, హారతి బెళ్లముతో ద్వారము వద్దకురండి. వారి మహోతపో దీక్షానంతరం మా స్వామి మహాదేవుడు మొదటిసారి భవనంలోకి వస్తున్నారు. తల్లిగారు ఎవరొస్తున్నారో చూడండి. తండ్రి గారు భవనంలోనికి వచ్చుచున్నారు. ప్రణామాలు తల్లిగారు. భవనంలోకి స్వామి మహాదేవునికి స్వాగతం. ఓ తండ్రి గారు, ఓ తల్లిగారు, మీ ఇరువురి చెరకమలమల పొంది మేము ధన్యులమైతిమి. మమ్ముల సదా మీ ఆశీర్వాద ఛత్రఛాయలలో ఉండనివ్వండి. గణేశ లేనాయన, మా ఆశీర్వాదం సదా మీ వెంట ఉంటుంది.